హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 31st జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందామా. ఓకే, ఫస్ట్ వన్, హూ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ నాగాలాండ్ ఏప్రిల్ 2022 అండి. ఏప్రిల్ 2022లో రాజ్యసభకు సెలెక్ట్ అయిన ఉమెన్ పర్సన్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ అండి నాగాలాండ్ నుంచి. ఆప్షన్స్: పాంగ్నాన్ కోన్యాంగ్, మిరియం రెంగ్మా, జస్మినా జెలియాంగ్, ప్రియాంక గాంధీ. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మా. ఇంకా చాలా తక్కువ రోజులు అయితే టైం ఉందమ్మా. సో మీరు ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేసుకోండి, అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వాళ్ళంతా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఛట్ పూజ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్ అండి. ఈ ఛట్ పూజ ఏ గాడ్కి సంబంధించింది? లార్డ్ శివ, సూర్యదేవ్, కృష్ణ, రామ. ఆన్సర్ వచ్చి సూర్యదేవునికి సంబంధించిందండి. నెక్స్ట్ వన్, ఈ ఛట్ పూజ 4 days అయితే సెలబ్రేట్ చేసుకుంటారు బీహార్లో. నెక్స్ట్, వెన్ డిడ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్ అండి. ఈ ఫస్ట్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని క్వశ్చన్ అయితే అడిగారు. మిడ్ 1980s, మిడ్ 1970s, మిడ్ 1960s, మిడ్ 1950s. మనకు ఆన్సర్ వచ్చేసి మిడ్ 1960s నుంచి మిడ్ 1970s వరకు అయితే ఈ ఫస్ట్ ఫేజ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్, నెక్స్ట్, విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్టెండెడ్ ద రిజర్వేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. ఏ అమెండ్మెంట్ ద్వారా ఇక రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని 10 years ఎక్స్టెండ్ చేశారని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. 106, 107, 105, 104. మనకు ఆన్సర్ వచ్చేసిమా 104 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అండి. ఓకే, ఈ రిజర్వేషన్స్ అనేది 10 years మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు విచ్ ఇండివిజువల్స్? ఇల్లీగల్ ఇన్కమా, హై ఇన్కమ్ పీపుల్స్గా, లో ఇన్కమ్ ఆర్ ఎక్స్ ఆర్మీ మెన్. సో ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఫినాన్షియల్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తాయి? ఆన్సర్ వచ్చేసి మనకు లో ఇన్కమ్ పీపుల్స్ కండి. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ అండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్లో అయితే ఉన్నాయి. అయితే ఏ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారు. షా కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, స్వరణ్ సింగ్ కమిటీ, మండల్ కమిషన్. మనకు ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయమని రికమెండ్ చేసిందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీ అండి. అసలు ఈ ప్రైవేట్ సెక్టార్ యొక్క ప్రైమరీ మోటివ్ ఏముంటుంది? ప్రాఫిటా, పబ్లిక్ వెల్ఫేరా, ప్రమోట్ గవర్నమెంట్ పాలసీస్, చారిటీ. వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రాఫిట్స్ అనండి. తర్వాత కొందరు పబ్లిక్ వెల్ఫేర్ కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు చారిటీకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా తర్వాత ఫస్ట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళ యొక్క ఎయిమ్ వచ్చేసి ప్రాఫిట్స్ అండి. ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళ ఎయిమ్ వచ్చేసి ప్రాఫిట్స్. నెక్స్ట్, హూ బికేమ్ ద సెకండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి సెకండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు? శ్రీ మనోజ్ సిన్హా, శ్రీ ప్రఫుల్ పటేల్, రాధాకృష్ణ మాథుర్, గిరీష్ చంద్ర ముర్ము. ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీ మనోజ్ సిన్హా అండి. ఈయన సెకండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సెకండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అండి. ఓకే, అయితే ఫస్ట్ ఎవరైనా అడిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఫస్ట్ గిరీష్ చంద్ర ముర్ము అండి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ
ప్రైమరీలీ నాట్ అసోసియేటెడ్ విత్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ పంజాబ్ అండి. ఈ క్రింది వాటిలో పంజాబ్కు సంబంధించని ఫోక్ డ్యాన్సెస్ ఏంటివి? లుడ్డీ, గిద్దా, లావణి, బాంగ్రా. మనకు ఆన్సర్ వచ్చేసి లావణి అండి. ఈ లావణి డ్యాన్స్ అనేది, ఫోక్ డ్యాన్స్ అనేది పంజాబ్కు సంబంధించిన కాదు. నెక్స్ట్ మిగతా రిమైనింగ్ 3 వచ్చేసి పంజాబ్కు సంబంధించిన ఫోక్ డాన్సెస్. ద వేస్ట్ వీ జనరేట్ ఈజ్ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలు ఈ బయోగ్రేడబుల్నా లేదా నాన్ బయోడిగ్రేడబులా? అంటే కొన్ని సపోజ్కి కొన్ని ప్లాస్టిక్స్ కానీ సంచులు కానీ ఏవైనా ఉంటాయి, కొన్ని అయితే భూమిలో ఇంకిపోతాయి, భూమిలో కలిసిపోయి మన వాతావరణానికి ఎటువంటి హాని చేయవు. కొన్ని ప్లాస్టిక్స్ మాత్రం చాలా సంవత్సరాలు పడుతుందండి అవి కరిగిపోవడానికి, అవి డిస్ట్రాయ్ అయిపోవడానికి. సో మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలలో ఏ టైప్ ఆఫ్ వ్యర్థాలు ఉన్నాయని అడుగుతున్నారు. నైదర్ 1 or 2నా, ఓన్లీ 1నా, ఓన్లీ 2నా, బౌత్ 1 and 2నా? బౌత్ 1 and 2 అండి ఆన్సర్స్. అంటే 2 types ఆఫ్ వేస్టేజెస్ అయితే మనం అయితే ఉత్పత్తి చేస్తున్నాం అనమాట మన కంపెనీస్ అయితే. కొన్ని నేచర్లో కరిగిపోయేటి కొన్ని ఉంటాయి, కొన్ని నేచర్లో కరిగిపోకుండా చాలా సంవత్సరాల వరకు అట్లే ఉండేవి ఉన్నాయి. సో టూ కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరికి 1981లో అఖిల భారత గంధర్వ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది? పండిట్ బిర్జూ మహారాజ్, కేలుచరణ్ మహాపాత్ర, ఎంఆర్ కృష్ణమూర్తి, అమలా అక్కినేని. మనకు ఆన్సర్ వచ్చేసి కేలుచరణ్ మహాపాత్ర అండి. ఈయనకు అఖిల భారత గంధర్వ మహావిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది 1981లో. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 157 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ టు బి ఫుల్ఫిల్ ఫర్ పర్సన్స్ టు బి అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ అండి. ఒక స్టేట్కి ఒక గవర్నర్ నియమించాలంటే ఆయన ఏ క్వాలిఫికేషన్ని ఫుల్ఫిల్ చేయాలని ఇక్కడ ఇచ్చారు. 1 and 2 అని ఇచ్చారు. ఇక్కడ he should be an Indian citizen. Second one, she should have completed 35 years of age అండి. అయితే ఈ రెండింటిని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు అన్నమాట. ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకు బౌత్ 1 and 2 అవుతుందండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ కంపోజ్డ్ ఆఫ్ ద క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్ అండి. క్రస్ట్ మరియు పై మ్యాంటిల్తో కూడిన భూమి యొక్క బయటి పొర ఏంటి? లిథోస్పియర్, ఎస్థినోస్పియర్, ఔటర్ కోర్, మెసోస్పియర్. మనకు ఆన్సర్ వచ్చేసి లిథోస్పియర్ అండి. క్రస్ట్ అండ్ మ్యాంటిల్కి మధ్య ఉన్న ఎర్త్ లేయర్ ఏంటంటే లిథోస్పియర్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఫామ్ చేయబడింది? 1982, 1983, 1987, 1984. ఆన్సర్ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని. నెక్స్ట్ వన్, అలహాబాద్లోని అశోక స్తంభంపై ఎవరి ప్రశస్తి కనుగొనబడింది? సముద్రగుప్త, చంద్రగుప్త II. మనకు ఆన్సర్ వచ్చేసి సముద్రగుప్త అండి. సముద్రగుప్తుని యొక్క ప్రశస్తి అనేది అలహాబాద్లోని అశోక స్తంభంపై సముద్రగుప్తుని యొక్క గురించి కనుగొనబడింది. అక్కడ ఆయన గురించి అయితే రాయటం జరిగింది. నెక్స్ట్ వన్, మెయిన్ ఎయిమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ టు. అసలు గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఆన్సర్ అండి, ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్ అండి. దిగుబడిని పెంచడమేనండి ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి. గ్రీన్ రెవల్యూషన్ పెంచి అందరికీ సరిపడే ఆహార పంటల్ని ఉత్పత్తి చేసి అందరికీ సరిపడా ఆహారం అయితే అందించడం ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంకా మిగిలిన పంటల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్. ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
ఏ ఇయర్లో జరిగిందని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్స్ 1930, 1929, 1930, 1931, 1931 డిసెంబర్. సో ఆప్షన్స్ అయితే ఇవండి. ఇక్కడ 1931 డిసెంబర్లో అయితే ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అయితే ఆ కాన్ఫరెన్స్కి గాంధీ, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్ గారు ముగ్గురు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు అండ్ తేజ్ బహదూర్ సర్పు అండి. ఈ తేజ్ బహదూర్ సర్పు అండ్ అంబేద్కర్ గారు అయితే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ కావడం జరిగింది. ఓకే, అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగింది. సెకండ్ వచ్చేసి 1931, థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం 1932. ఇవన్నీ కూడా లండన్లో జరిగాయండి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా లండన్లో జరిగాయి. నెక్స్ట్ మిల్క్ అండ్ ఫేస్ క్రీమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అండి. ఈ మిల్క్ అండ్ ఫేస్ క్రీమ్స్ దేనికి ఎగ్జాంపుల్స్? ఎమల్షన్, ఎయిర్సోల్, సోల్, ఫోమ్. ఆన్సర్ వచ్చేసి ఎమల్షన్ అండి. ఈ మిల్క్ అండ్ ఫేస్ క్రీమ్స్ అనేటివి ఒక మిక్సెస్ అండి, మిశ్రమాలు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్ బి కన్సిడర్డ్ యాజ్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండికేటర్ అండి. ఈ క్రింది వాటిలో హెల్త్కు సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కానివి ఏంటివి? మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇవంతా ఈ 3 వచ్చేసి ఈ 3 కూడా హెల్త్కు సంబంధించినటువంటి. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆర్థికంగా సంబంధించింది, ఫినాన్షియల్కి సంబంధించింది అనమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1904 అండి. నెక్స్ట్, యాజ్ పర్ ఫిఫా రూల్స్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఫుట్బాల్ యూజ్డ్ ఇన్ అఫీషియల్ శాంక్షన్డ్ మ్యాచెస్ మస్ట్ మెజర్ బిట్వీన్. ఈ ఫుట్బాల్ యొక్క మెజర్మెంట్స్ ఎంత ఉండాలని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఫిఫా రూల్స్ ప్రకారం. 27 and 28 inches, 25 and 26, 29 and 30, 24 and 25. మనకు ఆన్సర్ వచ్చేసి 27 and 28 inches అనేది ఉండాల్సి ఉంది. 27 and 28 inches మధ్య అయితే ఉండాలండి మెజర్స్. నెక్స్ట్, బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్ అండి. ఈ బ్యాంక్ రేట్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ బారోస్ లోన్ ఫ్రమ్ గవర్నమెంట్, కమర్షియల్ బ్యాంక్ లెండ్ లోన్ టు సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ లెండ్ లోన్ టు గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ లోన్ టు కమర్షియల్ బ్యాంక్స్ అండి. ఆప్షన్స్ వచ్చి మనకు ఫస్ట్ 4 అండి. అయితే ఇవి లాంగ్ టర్మ్ లోన్స్ ఏదైతే తీసుకుంటాయో దాని మీద సెంట్రల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ అనేది వాళ్ళకి బ్యాంక్ రేటు ఇంట్రెస్ట్గా అయితే తీసుకుంటుందండి. లాంగ్ టర్మ్ లోన్స్ మీద తీసుకునే ఇంట్రెస్ట్ రేట్నే బ్యాంక్ రేట్ అంటారు. అయితే సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ వచ్చి కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనీ ఇచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ మీద బ్యాంక్ రేట్ అనే వడ్డీని అయితే కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసే వడ్డీనే బ్యాంక్ రేట్ అంటారు. ద టర్మ్ స్టంపింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అండి. ఈ స్టంపింగ్ అనే వర్డ్ ఏ స్పోర్ట్స్కి సంబంధించింది? క్రికెట్, బేస్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్. ఆన్సర్ వచ్చేసి మనకు ఈ క్రికెట్కి సంబంధించిందండి. మీ అందరికీ తెలిసిందేగా స్టంపింగ్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలెక్టెడ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ మార్చ్ 2022 అండి. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎలెక్ట్ అయిన ఎంపీ ఎవరు? జితేంద్ర సింగ్, కేజీ కెన్యే, అమన్ చాందీ, సికిందర్ కుమార్. మనకు ఆన్సర్ వచ్చేసి సికిందర్ కుమార్ అండి. సాధారణ భూతత్వం కింద క్లార్క్ ముక్కలను గమనించినప్పుడు రాబర్ట్ హుక్ ఏ పదాన్ని ఉపయోగించాడు? అయితే ఇక్కడ విచ్ టర్మ్ డిడ్ రాబర్ట్ హుక్ కాయిన్ వెన్ హీ అబ్జర్వ్డ్ స్లైసెస్ ఆఫ్ కార్క్ అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ అండి. ఈ వర్డ్ని ఈ రాబర్ట్ హుక్ ఏ వర్డ్ని అతను ఒక కణాలను గమనించేటప్పుడు కార్కు ముక్కలను గమనించినప్పుడు అతను ఏ వర్డ్ని యూజ్ చేశాడు? స్టాల్, బ్రిక్, జైల్, సెల్ అండి. సెల్ అనే వర్డ్ని కనిపెట్టింది రాబర్ట్ హుక్. మనకు ఆన్సర్ వచ్చేసి 4th అవుతుంది. ఓకే,
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండి? అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది? కళ్యాణి ఎయిర్పోర్ట్, రాజ్కోట్ ఎయిర్పోర్ట్, ధోని పోలో ఎయిర్పోర్ట్, సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ అండి? సోడియం సల్ఫేట్తో బేరియం క్లోరైడ్ రియాక్ట్ అవుతే వచ్చే ప్రొడక్ట్ ఏంటి? సోడియం క్లోరైడా, బేరియం ఆక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్, సోడియం ఆక్సైడ్? ఆన్సర్ వచ్చేసి మనకు సోడియం క్లోరైడ్ అండి. ఆ రెండింటిని కలపడం వల్ల సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఫామ్ ఈజ్ నాట్ ప్రిడామినెంట్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండి? ఈ క్రింది వాటిలో మహారాష్ట్రకు సంబంధించని డ్యాన్స్ ఏంటి? తమాషా, రౌఫ్, లావణి, కోలి. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇది మహారాష్ట్రకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్. మిగతాటన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించిన డ్యాన్సెస్ అనమాట. మహారాష్ట్రకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్ వచ్చేసి రౌఫ్ అండి. మిగతాటన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ఫ్రీ కండిషన్ ఫర్ విచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి? అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగడం వల్ల ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందని క్వశ్చన్ అయితే అడిగారు. యాక్సిలరేషన్, ఎరాడికేషన్, ఎంకరేజ్మెంట్, అడిషన్ అండి. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో డెవలప్మెంట్ జరిగినట్లయితే మనకి ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది నిర్మూలించబడుతుందండి. పూర్తిగా నిర్మూలించబడదు, బట్ ఎరాడికేషన్ అయితే అవుతుంది, నిర్మూలించబడుతుంది. చాలా మటుకు అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావడం వల్ల చాలా మటుకు తగ్గుతుందండి. ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్. నెక్స్ట్ వన్, బిఫోర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద్రౌపది ముర్ము వాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండి? ఈమె ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన కంటే ముందు ఏ స్టేట్కి ఆమె గవర్నర్గా పనిచేశారని క్వశ్చన్ అయితే అడిగారు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్. ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అండి. జార్ఖండ్కి ఆమె రాష్ట్రపతిగా కాకముందు ఆమె జార్ఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా రిజైన్ చేసిన తర్వాత ఈమె ఈ ఎన్నికల్లో అయితే పోటీ చేశారు, రాష్ట్రపతి ఎన్నికల్లో. శరద్ పూర్ణిమ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గాడ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండి? ఈ శరద్ పూర్ణిమ అనేది ఏ గాడ్కి సంబంధించింది, ఏ గాడెస్కి? గౌరీ, పార్వతి, సీత, లక్ష్మి. ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ వన్ అండి, లక్ష్మీదేవికి సంబంధించింది ఈ శరద్ పూర్ణిమ అనేది. నెక్స్ట్ వన్, హౌ మెనీ రూల్స్ ఆఫ్ దక్షిణపథ వర్ డిఫీటెడ్ బై సముద్రగుప్త అండి? ఎంతమంది రూలర్స్ని, దక్షిణపథకు చెందిన ఎంతమంది రూలర్స్ని సముద్రగుప్తుడు ఓడించాడు? 3, 10, 12, 8. ఆన్సర్ వచ్చేసి మనకు 12 మెంబర్స్ని అయితే వీళ్ళు 12 మెంబర్స్ సముద్రగుప్తుని చేత ఓడిపోయినండి. దక్షిణపథకు చెందిన 12 రూలర్సు సముద్రగుప్తుని చేత ఓడింపబడ్డారు. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద మెడల్ అండ్ డిప్లొమా ఆఫ్ ఫ్రెంచ్ అసోసియేషన్ అచీవ్స్ ఇంటర్నేషనల్ డీలా డాన్స్? ఫస్ట్ ఇండియన్ ఎవరు మెడల్ రిసీవ్ చేసుకుంది? డిప్లొమా, ఫ్రెంచ్ అసోసియేషన్ అచీవ్స్ ఇంటర్నేషనల్ డీలా డాన్సీ అనే ఈ మెడల్ని రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు? అమలా అక్కినేని, మృణాలిని సారాభాయ్, జతిన్ గోస్వామి, అలార్మల్ వల్లి. మనకు ఆన్సర్ వచ్చేసి మృణాలిని సారాభాయ్కి అండి ఈ అవార్డు అయితే, ఈ మెడల్ అయితే రిసీవ్ చేసుకున్నారు. స్వరాజ్ పార్టీ, ఈ స్వరాజ్ పార్టీని ఎవరు ఫామ్ చేశారు? హూ ఫార్మ్డ్ ద స్వరాజ్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ టు
ఆర్గ్యూ ఫర్ ఏ రిటర్న్ టు ద కౌన్సిల్ పాలిటిక్స్ అండి. ఎవరెవరు మండల రాజకీయాలకు తిరిగి రావాలని వాదించడానికి కాంగ్రెస్లో స్వరాజ్ పార్టీని స్థాపించారు? ఎవరెవరు స్వరాజ్ పార్టీని స్థాపించారు? ఎందుకంటే కాంగ్రెస్కి తిరిగి రావాలని ఈ పార్టీని స్థాపించారంట. అయితే ఎవరు స్థాపించారు? చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ, లోకమాన్య తిలక్ అండ్ మోతీలాల్ నెహ్రూ, లోకమాన్య తిలక్ అండ్ జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ అయితే ఇది స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది 1923లో. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి కాంగ్రెస్ యొక్క మండల రాజకీయాలకు తిరిగి రావాలని వాదించడానికి అయితే ఈ కాంగ్రెస్లో ఈ స్వరాజ్ పార్టీని స్థాపించారండి. నెక్స్ట్ వన్, ఇన్ బ్యాడ్మింటన్ సింగిల్స్ అట్ బిగినింగ్ ఆఫ్ ద గేమ్ 0-0 అంటే లవ్ ఆల్, వెన్ ద సర్వ్స్ స్కోర్ ఇన్ ఈవెన్ దెన్ సర్వ్స్ ఫ్రమ్ విచ్ సైడ్ ఆఫ్ కోర్ట్ అండి. ఏ కోర్ట్ నుంచి వీళ్ళు సర్వ్ చేస్తారు సింగిల్స్ ఆడేటప్పుడు బ్యాడ్మింటన్లో అంటే ఫస్ట్ లవ్ ఆల్ ఉన్నప్పుడు సర్వ్ చేసే పర్సను ఎక్కడి నుంచి సర్వ్ చేస్తారంటే ఎడ్ సైడ్ నుంచి సర్వ్ చేస్తారంటే రైట్ సైడ్ నుంచి సర్వ్ చేస్తారండి. కోర్ట్లో రైట్ సైడ్ నుంచి అయితే సర్వ్ చేస్తారు. ఆన్సర్ వచ్చేసి మనకు 14ది వచ్చేసి ఆన్సర్ 3 అండి. పరిశ్రమల వర్గం ప్రైవేట్ రంగానికి వదిలేయబడినప్పటికీ లైసెన్సుల వ్యవస్థ ద్వారా ఈ రంగాన్ని రాష్ట్ర నియంత్రణలో ఉంచారు. అయితే ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందితే తప్ప కొత్త పరిశ్రమలకు అనుమతి లేదు. అయితే ఇది దేని గురించి, ఈ ఏ యాక్ట్ గురించి సంబంధించిందని క్వశ్చన్ అయితే అడిగారు. IPR 1956, IPR 1952, IPR 1951, IPR 1958. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. IPR అంటే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 అండి. ఓకే, అంటే పరిశ్రమల వర్గం ప్రైవేట్ రంగానికి వదిలేసినప్పటికీ, పరిశ్రమలకు సంబంధించి అది ప్రైవేట్ రంగానికి వదిలేసినప్పటికీ లైసెన్స్ వ్యవస్థ ద్వారా ఈ రంగాన్ని రాష్ట్ర నియంత్రణలో ఉంచారు. అయితే ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందితే తప్ప కొత్త పరిశ్రమలకు అనుమతి లేదు. అయితే ఇది దేని గురించి మనకు తెలియజేస్తుందని అడుగుతున్నారండి. ఇది IPR 1956 చట్టం అయితే ఇండస్ట్రియల్ చట్టం అండి ఇది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ద స్టేట్ ఆఫ్ బీహార్ వాజ్ ద విచ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం బీహారు పాపులేషన్లో ఎన్నో ప్లేస్లో ఉంది? 5th, 4th, 2nd, 3rd. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చి యూపీ, 2nd ప్లేస్ మహారాష్ట్ర, 3rd ప్లేస్ బీహార్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన సొంత తీర్పులు లేదా ఆదేశాలను సమీక్షించవచ్చు? 137, 134, 147, 120. మనకు ఆన్సర్ వచ్చేసి 137 ఆర్టికల్ అండి. 137 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన సొంత తీర్పులు లేదా ఆదేశాలను సమీక్షించుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇయర్ అండి. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది? 2019, 2014, 2018, 2016. మనకు ఆన్సర్ వచ్చేసి 2014లో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి, లాంచ్ చేశారు. నెక్స్ట్, వాట్ డస్ పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అండి. పార్ట్ 4Aలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి దేనికి సంబంధించింది? ఫండమెంటల్ రైట్సా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీసా, మోరల్ డ్యూటీ ఆఫ్ పోలీస్, ఫండమెంటల్ డ్యూటీస్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అయితే మనకు తెలియజేస్తుందండి ఈ పార్ట్ 4A అనేది. విచ్ రాక్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫ్రమ్ సాలిడిఫికేషన్ అండ్ కూలింగ్ ఆఫ్ మాగ్మా. శిలాద్రవం యొక్క ఘనీభవనం మరియు శీతలీకరణం నుండి ఏ రాళ్ళు ఏర్పడతాయి? కెమికల్ అండ్ సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, ఇగ్నీషియస్ రాక్స్. మనకు ఆన్సర్ వచ్చేసి ఇగ్నీషియస్ రాక్స్ అండి. ఓకే,
ఈ శిలాద్రవం మరియు శిలాద్రవం యొక్క ఘనీభవం మరియు శీతలీకరణ నుండి ఏర్పడిన రాళ్ళు, ఇగ్నీషియస్ రాక్స్ అంటారు వీటిని. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.